మున్నూరు కాపులు పటేళ్ళ పాపం నేటికి కూటికి గతి లేని మున్నూరు కాపులు చాలామంది ఉన్నారు. ప్రవీణ్ అన్న, ఈ వాదన కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మున్నూరు కాపులు పటేళ్ళే అంటే ఇప్పుడు అన్ని కులాలల్లో పేదోళ్ళు ఉంటారు. రెడ్డిళ్ళల్లో పేదోళ్ళు ఉంటారు, మున్నూరు కాపుల్లో ఉంటారు, బ్రాహ్మణ్స్లో ఉంటారు, కొమటోళ్ళలో ఉంటారు, కమ్మ వాళ్ళలో ఉంటారు, మాదిగ వారిలో ఉంటారు. అన్నిట్లో పేదలు ఉంటారు. కాకపోతే శాతాన్ని బట్టి పేదరికం ఎంత ఉన్నది. రెడ్డిలు 100 మంది ఉన్నారనుకో, 5గురు పేదోళ్ళు ఉంటారు. 95 మంది ఖచ్చితంగా వాళ్ళకు భూములు ఉంటాయి, ఏదైనా వ్యాపారాలు ఉంటుంది, ఇంకేదైనా విధంగా వాళ్ళ చేతిలో ధనం ఉంటుంది. మున్నూరు కాపులలో కూడా దగ్గర 90% మందికి భూములు ఉంటాయి. ఒక 10% మంది పేదోళ్ళు ఉంటారు అందులో కూడా. కానీ ఎస్సీ బీసీ ఎస్టీలలో 90% పేదలు ఉంటారు, 10% ధనవంతులు ఉంటారు. కాబట్టి మున్నూరు కాపులలో పేదవాళ్ళు లేరని అనకూడదు, ఉంటారు. కాకపోతే శాతం ఎంత, మున్నూరు కాపుల్లో పేదరికంలో ఉన్న ప్రజలు ఎంతమంది, ఆ లెక్కలు తీయాలి. ఇక మున్నూరు కాపులు 100కు 100% పటేళ్ళే. ఈ తెలంగాణలో వాళ్ళు పటేళ్ళే, వాళ్ళని పటేళ్ళే అనేది. అదేవిధంగా వాళ్ళు రెడ్డిలే, టైటిల్ పరంగా వాళ్ళు రెడ్డిలే. మున్నూరు కాపులు అంతా రెడ్డిలే టైటిల్ పరంగా. చాలామంది మున్నూరు కాపులు కూడా రెడ్డి ట్యాగ్లైనే పెట్టుకుంటారు. ఈ మధ్య కొంతమంది పటేల్ అని వెనక తలిగించుకుంటున్నారు. కానీ దాదాపుగా నువ్వు చాలామందిని తీసుకో, సర్టిఫికెట్లలో రెడ్డి అనే ఉంటుంది.